హిమాలయ దేశం నేపాల్ మరో బంగ్లాదేశ్గా మారిందా? మతోన్మాద మూకలు హిందువులను టార్గెట్ చేసుకుంటున్నాయా? ఆ ఘర్షణలు భారత సరిహద్దుల్లో చిచ్చు రేపడమే లక్ష్యంగా జరుగుతున్నాయా? ప్రస్తుత పరిణామాలు అవుననే అంటున్నాయి. బంగ్లాలో మతోన్మాద మూకలు హిందువులను ఎలా టార్గెట్ చేస్తున్నాయో ఇప్పుడు నేపాల్లోనూ అదే జరుగుతోంది. కొంతమంది మతోన్మాదులు హిందూ ధర్మాన్ని కించపరుస్తూ రెచ్చిపోయారు. దీనిపై హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. ఫలితంగా నేపాల్ మరోసారి మండుతోంది. ఇదంతా భారత సరిహద్దుల్లోనే జరుగుతోంది. భారత్ లక్ష్యంగానే జరుగుతోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే నేపాల్తో కీలక సరిహద్దు ప్రాంతాన్ని భారత బలగాలు తమ కంట్రోల్లోకి తెచ్చుకొని హై అలర్ట్ ప్రకటించాయి. ఇంతకు నేపాల్లో అసలేం జరుగుతోంది? మతోన్మాద మూకల అసలు లక్ష్యం ఏంటి? సరిహద్దు ప్రాంతాన్ని మూసివేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? వాచ్ ఇట్. హిమాలయ దేశం నేపాల్ మరో బంగ్లాదేశ్గా మారుతోందా? మతోన్మాదుల అసలు లక్ష్యం భారత్ను దెబ్బకొట్టడమేనా? సరిహద్దు మూసివేయాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి? షేక్ హసీనా సర్కార్ కూలిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ భారత్ లక్ష్యంగానే జరిగింది. ముఖ్యంగా ఆలయాలు, హిందువులపై దాడులు భారత్ను రెచ్చగొట్టడమే లక్ష్యంగా జరుగుతున్నాయి. దీని వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఉగ్రవాదం, ఫేక్ కరెన్సీ, డ్రగ్స్ తర్వాత భారత్ను దెబ్బకొట్టడానికి పాకిస్తాన్ ఎంచుకున్నది మతం ఒక్కటే. మతోన్మాద మూకల ద్వారా మతాన్ని అడ్డు పెట్టుకుని భారత్లో విధ్వంసం సృష్టించాలని చూస్తోంది. ఇప్పుడు అవే కుట్రలకు నేపాల్ వేదిక. భారత బోర్డర్ ప్రాంతాల్లో మతోన్మాద మూకలు రెచ్చిపోతున్నారు. మతపరమైన ఘర్షణలకు దిగుతూ హిందువుల్ని, హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. అంతిమంగా భారత్లో విధ్వంసం సృష్టించడమే వారి లక్ష్యమన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల ధనుష జిల్లా కమల మున్సిపాలిటీకి చెందిన హైదర్ అన్సారీ, అమానత్ అన్సారీ అనే వ్యక్తులు హిందూ దేవతలను కించపరిచేలా వీడియో పోస్ట్ చేశారు. టిక్ టాక్ లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఇద్దరు యువకులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియోను అప్లోడ్ చేశారు. బంగ్లాదేశ్ లో అయితే ఈ వీడియోకు భారీగా లైకులు, షేర్లు వచ్చుండేవేమో, కానీ నేపాల్ హిందూ మెజారిటీ దేశం. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లే దేశం. ఈ క్రమంలోనే హిందూ సంఘాలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు షురూ చేశాయి. ఆ ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించాయి. అయినప్పటికీ పరిస్థితి సద్దుమణగలేదు. కొందరు వ్యక్తులు ధనుష జిల్లాలోని సఖువా మరన్ ప్రాంతంలో ఉన్న మసీదుపై దాడి చేసి మత గ్రంథాల్ని కాల్చేశారు. ఆ తర్వాత మసీదుపై దాడికి నిరసనగా ముస్లిం కమ్యూనిటీ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టింది. ఇవన్నీ భారత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న బీర్గంజ్ నగరంలోనే జరిగాయి. పర్సా, రాహుల్ వంటి సరిహద్దు ప్రాంతాలు రణరంగంగా మారాయి. మరోవైపు ధనుష జిల్లాలో మొదలైన వివాదం క్రమంగా హింసాత్మకంగా మారడంతో భారత్ వెంటనే అలర్ట్ అయింది. శాంతి భద్రతల దృష్ట్యా బీహార్లోని రక్సాల్ను ఆనుకుని ఉన్న సరిహద్దుని భారత భద్రతా దళాలు పూర్తిగా మూసివేసి హై అలర్ట్ ప్రకటించాయి. బీర్గంజ్లో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడమే కాకుండా పోలీస్ స్టేషన్ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఉద్రిక్తతలు పెరగడంతో పర్సా జిల్లా యంత్రాంగం బీర్గంజ్ నగరంలో కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు దాటి అల్లర్లు భారత్లోకి వ్యాపించకుండా ఉండేందుకు సశస్త్ర సీమాబల్ మైత్రి వంతెనను, ఇతర కీలక మార్గాలను సీల్ చేసింది. భారత భద్రతా దళాలు సరిహద్దు వెంబడి గస్తీని ముమ్మరం చేశాయి. సాధారణ పౌరుల రాకపోకలపై పూర్తి నిషేధం విధించగా కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు. మైత్రి వంతెన వద్ద డాగ్ స్క్వాడ్ సాయంతో ప్రతి వాహనాన్ని, వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సహదేవ, పంటోకా, శివాంతోలా వంటి సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. కానీ సరిహద్దులను మూసివేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? భారత్, నేపాల్ మధ్య 1751 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. మన దేశ సరిహద్దులో ఇలాంటి కంచెలేని సరిహద్దు ప్రాంతం ఇదే. పైగా ఈ ప్రాంతం భారత వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారింది. యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్కు ఆనుకుని ఉన్న ఇండో నేపాల్ సరిహద్దుల్లో కొన్నేళ్లుగా పెరుగుతున్న మసీదులు, మదర్సాలు తీవ్రమైన భద్రతా సమస్యలను కలిగిస్తున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మతపరమైన సంస్థలకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, విదేశాలలో పనిచేస్తున్న భారత వ్యతిరేక సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయని నిఘా వర్గాలు
తెలిపాయి. ఈ మసీదులు, మదర్సాలు ఐఎస్ఐతో పాటు అరబ్ దేశాల నుండి కూడా నిధులు పొందుతున్నాయి. నేపాల్, ఇండియా మధ్య కంచె లేకపోవడంతో పాటు ఎలాంటి అప్పగింత ఒప్పందాలు లేకపోవడాన్ని భారత వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. మన దేశంలో విధ్వంసాన్ని సృష్టించి నేపాల్ పారిపోవడం చాలా ఈజీ. ఒక్కసారి నేపాల్ వెళితే ఎంతటి ఉగ్రవాది అయినా సేఫ్ జోన్లోకి వెళ్లినట్టే. ఇదే సమయంలో కంచె వంటి పటిష్ట భద్రత లేకపోవడంతో భద్రతా బలగాల కళ్లుగప్పి భారత్లోకి ఈజీగా ప్రవేశించే అవకాశం ఉంటుంది. నేపాల్లో ఏ చిన్న ఘర్షణ జరిగినా ఉగ్రవాదులు భారత్లోకి చొరబడ్డానికి అనుకూలంగా మలుచుకుంటారు. అలాంటిదే ఇప్పుడు సరిహద్దులోనే మత ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నేపాల్లో జరుగుతున్న ఘర్షణల్ని కాస్త లోతుగా గమనిస్తే వాంటెడ్ గానే జరుగుతున్నట్టు అర్థమైపోతుంది. భారత సరిహద్దులోనే జరుగుతున్న అల్లర్ల వెనుక 2 లక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి, హిందువులను టార్గెట్ చేస్తూ మోడీ సర్కార్పై ఒత్తిడి పెంచడం. తర్వాత నేపాల్లోనూ హిందువులపై దాడులు జరుగుతున్నా మోడీ ప్రభుత్వానికి పట్టింపు లేదని విష ప్రచారం చేయడం. రెండోది, మతపరమైన ఘర్షణల ముసుగులో ఉగ్రవాదుల్ని మన దేశంలోకి ఎగదోయడం. ఇదే అసలు లక్ష్యం కావచ్చు. ఇది తెలుసు కాబట్టి బీహార్లో నేపాల్ను ఆనుకుని ఉండే సరిహద్దు మూసేసి ఉండొచ్చు. అయితే ఈ 2 విషయాల్లో మతోన్మాద మూకల లక్ష్యం నెరవేరదు. ఎందుకంటే నేపాల్లో హిందూ ధర్మాన్ని కించపరిస్తే అక్కడి హిందువులు చూస్తూ ఊరుకోరు. ఇక ఉగ్రవాదులను సరిహద్దులు దాటించడం అంటారా? అది అస్సలే జరగదు. ఎందుకంటే నేపాల్ సరిహద్దులను కాపుగాస్తోంది మామూలు సేనలు కావు, సశస్త్ర సీమాబల్ వీరులు. వీళ్లను దాటి దేశంలో అడుగుపెట్టడం అంటే మృత్యువు నోట్లో తలపెట్టడమే. సరిహద్దు భద్రత, అక్రమ చొరబాట్ల నిరోధం, గూఢచర్యం, స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలను అరికట్టడం, సరిహద్దు ప్రాంతంలో జాతీయ భావనలను పెంపొందించడంలో ఎస్ఎస్బీ సేనల తర్వాతే ఎవరైనా. భారత నిఘా సంస్థ రాకు సాయుధ మద్దతునిచ్చిన హిస్టరీ కూడా ఈ దళానికి ఉంది. సో నేపాల్లో మత ఘర్షణల వెనుక మతోన్మాదుల కుట్రలు ఉంటే అవి ఎన్నటికీ వర్కౌట్ కావు.